ప్రతిధ్వనించేది పూర్వం. దీని అర్థం ఏమిటి అంటే, అచ్యుత ఆనంద జో, నువ్వు అచ్యుతుడివి, నీకు చ్యుతి లేదు, నాశనం లేదు. తెలుగునాట ప్రతి ఇంట్లోనూ ప్రతిధ్వనించేది పూర్వం. దీని అర్థం ఏమిటి అంటే, అచ్యుత ఆనంద జో, నువ్వు అచ్యుతుడివి, నీకు చ్యుతి లేదు, నాశనం లేదు. ఆనంద, నువ్వు ఆనంద స్వరూపానివి. దుఃఖం అనేది నీ జీవితంలో ఉండే అవకాశమే లేదు, నువ్వు తెచ్చిపెట్టుకుంటే తప్ప. భగవంతుడు మనని ఆనంద స్వరూపంగా సృష్టించాడు. మన చేతకానితనం వల్ల దుఃఖం తెచ్చిపెట్టుకుంటాం మనం. భగవంతుడు ఎప్పుడు దుఃఖాన్ని ఇవ్వడు. దుఃఖాన్ని ఇచ్చేవాడు దేవుడు కాదు, ఆయన సుఖాన్నే ఇస్తాడు. ప్రకృతి అంతా పరమ రమణీయమైన ప్రకృతిని మనకిచ్చాడు, దాన్ని పాడు చేసి మనం దుఃఖం తెచ్చిపెట్టుకున్నాం. నీకోసం చెట్టు నేను సృష్టించాను, చెట్టు నీడలో నుంచోరా అంటే మనం చెట్టు కొట్టేశాం, బిల్డింగ్ కట్టాం. బిల్డింగ్ కట్టమని చెట్టు కొట్టేయమని ఆయన చెప్పాలి, చెట్టు నీడలో నుంచోమన్నాడు. అదే ఉన్న ప్రపంచాన్ని పాడు చేసుకోవడం అంటే. టెక్నాలజీ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ ఈ టెక్నాలజీ మొత్తం పర్యావరణాన్ని కాపాడడానికి పనికి రావాలి అని ఆలోచించగలగాలి. ఏం కనిపెట్టినా అందుకే, ఏం చేసినా అందుకే. అదే ఆనంద అంటే. లాలి పరమానంద